యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయినా వాళ్ళని పట్టుకుందామంటే ఎలకలు పట్టుకుంటున్నారేంటండి? ఈ ఎలకలతోనే వాళ్ళ పని పడదామండి. సర్కసా బోన్ తీసుకో. మాకు కావలసిన చోట. అవును మావయ్య, మీరు మా బీరువాలో ఎలాగైతే ఎలకలను వదిలారో మేము కూడా సేమ్ టు సేమ్ మీ బీరువాలో వాటిని వదిలాం. సర్కసా చరికిస్తాం మెల్లిగా. బీరువాలో ఎలకలను వదిలేసి. త్వరగా త్వరగా త్వరగా. దివి గారు, మీరు సూపర్ అండి. ఎలకలతో మన చీరలు పాడు చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ చీరలే ఆ ఎలకలకి ఆహారం అయిపోయినాయి. సూపర్ అండి. అట్లుంటది మరి మా దివ్యమ్మతో ముచ్చట. అంటే మా చీరలు కొంప మునిగింది నాన్నోయ్. అమ్మో. అయ్యయ్యో, అన్ని చీరలు పోయాయే. అయ్యో, చీరలన్నీ నాశనం అయిపోయాయే. అయ్యో, పాడెలుకలు చీరలన్నీ కొట్టి పడేశాయ్యా. 25 లక్షల సరుకు
ఎలుకల నోట్లో పడి పాడైపోయింది. కర్మ. అయ్యయ్యో అయ్యో చీరలన్నీ నాశనం అయిపోయాయే. అయ్యయ్యో పోయింది. ఏంటమ్మా దివ్య, నిన్ను నా కన్న కూతురులా అభిమానించానే, ఈ తండ్రి కాని తండ్రికి ఎంత ద్రోహం చేస్తావా? నీలో మా కుమారుని చూసుకున్నాం కదమ్మా, నువ్వు మా పెద్ద కూతురు అనుకున్నావు. అలాంటి మమ్మల్ని ఎంత మోసం చేస్తావా? ఆల్రెడీ 50 లక్షల అప్పు ఉంది, ఇప్పుడు 25 లక్షల సరుకు పాడైపోయింది. ఈ నష్టం ఎలా పూడ్చుకునేది? నిన్ను నా సొంత అక్క అనుకున్నాను. చా, నన్ను మీ మనిషిని అనుకున్నప్పుడు నా సరుకుని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? నష్టం మీ దాకా వస్తే గానీ ఆ బాధ ఏంటో మీకు తెలిసి రాలేదా? నీకు నష్టం వస్తే బాధ, మాకు నష్టం వస్తే ఆనందమా? బుద్ధి గడ్డి తిని చేశాం బాబు, మమ్మల్ని క్షమించండి. అవునమ్మా, ఏదో ఆవేశంలో పొరపాటు చేశాం. మా పాపానికి ఎంత పెద్ద శిక్ష వేస్తారనుకోలేదు. ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. మీరు మాత్రమే తెలివైన వాళ్ళు కాదు. ఆ విషయం ఇప్పుడే కదమ్మా తెలిసింది. చెరపకురా చెడేవు అని మేం చేసిన తప్పే మాకు ముప్పయింది. అమ్మా, ఈ విషయం మీ మావయ్య గారి దాకా తీసుకెళ్ళకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. క్షమించమని అడుగుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాం. లేదంటే మా నాన్నతో చెప్పి ఇప్పుడే మిమ్మల్ని ఇంటి నుంచి బయట గెంటించేవాళ్ళం. ఈ కొట్టేసిన చీరలు కూడా అసలు చీరలు కావులే. అసలు వాటిని పక్కన గదిలో పెట్టి దాపెట్టి పాత చీరలు మాత్రమే ఇక్కడ పెట్టాలి. అంటే మా స్టాక్ సేఫ్ గా ఉంది అక్క. మేము మీలా కాదు కుమారి. మమ్మల్ని నష్టపరచాలని మీకుంది, మీకు బుద్ధి చెప్పాలని మేమనుకున్నాం. మీ స్టాక్ సేఫ్ గానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ రుణం ఈ జన్మలో మర్చిపో. మావయ్య, మీరు అత్తయ్య ఎలాగైనా చావండి, కానీ కుమారుని మాత్రం చెడగొట్టకండి. తను ఈ ఇంటి కోడలు, ఈ ఇంట్లోనే ఉండాలి. తనని కూడా మీతో పాటు ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి తీసుకురాకండి. ఇకనైనా కూడా మీరు బుద్ధిగా ఉన్నారంటే మీకే మంచిది. కనీసం కుమారి కోసమైనా మారండి. పదండి. నీతో కట్టిఫ్
ఐస్ క్రీమ్ కొనిస్తే అయిపోతుంది కదా. పాపం మంగ అలిగినట్టుంది. జలుబు తగ్గకుండా ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది అత్తయ్య. కాసేపు అలుగుతుంది, తర్వాత అదే నిద్రపోతుందిలే. ఇంకెప్పుడు మమ్మీ చెప్పిన మాట వినొద్దు. హే ఏమైంది బంగారం? చూడు హర్ష డాడీ, ఐస్ క్రీమ్ కొనివ్వమంటే మమ్మీ కొనివ్వట్లేదు. ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వట్లేదా? పద ఇళ్ళు అడుగుదాం. వద్దులే డాడీ, మీరు అడిగినా మమ్మీ కాదంటే పరువు పోతుంది. నేను అడిగితే కాదనదు బంగారం. వస్తుంది, అడగండి మరి. ఏంటండి, మంగ ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వనన్నారట? దానికి జలుబు చేసిందండి. ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది. ఏం కాదు, మీరు కొనివ్వకపోతే నేను కొనిస్తాను. పద బంగారం. ఆగండి, వెళ్తాను రా. అసలే మీరు నీరసంగా ఉన్నారు, బయటకు వెళ్ళొద్దు. మీరు నన్ను మరీ పేషెంట్ చేయకండి. చూడండి, నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నానండి. చూడండి, మీరు చూడండి. హే ఎలా ఉన్నారు? ఉల్లాసంగానా ఉత్సాహంగానా? అంటే అది కళ్ళు తిరిగాయండి, అంతే. కాబట్టే బుద్ధిగా ఇంట్లో ఉండండి. బయటికి వెళ్తే మీరే కింద పడిపోతారు. అలాగేనండి. ఓకేనా? ఏం జరిగింది మంగమ్మ? హర్ష డాడీకి అవమానం జరిగింది. ఎలా జరిగింది? నేను ఐస్ క్రీమ్ కావాలన్నాను, మమ్మీ వద్దంది. ఇందులో హర్ష గారికి జరిగిన అవమానం ఏముంది? డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిస్తాను అన్నారు. డాడీని కూడా మమ్మీ వద్దంది. ఓహో, అవునా సార్? మంగ చెప్పింది కదా చార్కేశా, మళ్ళీ నా నోటి నుంచి కూడా వినాలా? ఆవేశంగా అడిగితే ఆడవాళ్ళు మన మాట వినరు సార్. మరి ఎలా అడగాలి? అసలు అడగకూడదండి, అలగాలి. అలిగితే వాళ్ళు ఏం కావాలి అని మిమ్మల్ని అడుగుతారు. ఓ, అలక మగవారికి బాగుంటుందంటావా? భలేవారే, అలక ఆడవాళ్ళ పేటెంటే ఇవ్వండి అందరు దీను. కానీ నాకు అలగటం రాదే, ఎలా అలగాలి? అంటే మీరు ఇప్పటివరకు ఎప్పుడు అలగలేదా? ఆ అవసరం రాలేదు. సరే, ఇప్పుడు మీరు దివ్యమ్మ, నేను మీరు అన్నమాట. నన్ను పిలవండి. హర్ష గారు, హర్ష గారు. అరే ఏమైందండి? నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టాను. ఎందుకు? నా బంగారానికి ఐస్ క్రీమ్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి. ఈ మాత్రం దానికి అలకెందుకు? సూపర్ చార్కేశా, దివి గారు కూడా ఇలాగే అంటారు కదా. ఇలా అలిగితే అలాగే అంటారు. వెళ్ళి అడగండి. అలగండి. అలాగే. ఇదిగో బొంగమూతి మర్చిపోకండి. అవును, నాకు డౌట్ చార్కేశా. ఏమిటి సార్ అది? నీకు పెళ్లి కాలేదు కదా, పెళ్ళాల సంగతి నీకెలా తెలుసు? అది ఇప్పుడు అవసరమా అండి? ఇప్పుడు అవసరమా? అలా కాదు, అసలు నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఒక్కటి అడగండి, మీరు అర్జెంటుగా వెళ్ళండి, వెళ్ళి అడగండి. ఈ పెళ్ళి ఎవడగానే పెట్టాడు రా బాబు. వచ్చారా? పడుకోండి. ఏమైందిరా? డాడీ అలిగన్నానమ్మా. ఎందుకు? డాడీ బొంగమూతి పెట్టాడు. అది బొంగమూతిలా లేదే. అవునమ్మా, అదేదో దొంగమూతిలా ఉంది.
నేను మంగ బయటకెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి, లేదంటే మేము ఈరోజు నిద్రపోం. మానేయండి. ఎవరు బలవంతం చేశారు? అదేంటి చార్కేస్ ఇంకోలా చెప్పాడు? ఈయన నన్ను ఇరికించేశాడేమిటి? నేను అలిగితే మీరు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు పంపిస్తారని చెప్పాడు. ఓహో, ఇది చారుకేశ పనా? చారుకేశ, సారీ దివ్యమ్మా. అయితే రాత్రంతా జాగారం చేస్తారన్నమాట. అవును. నాన్న హర్ష, నోటు బుక్కు పెన్ను తీసుకొచ్చిమ్మంటావా? ఎందుకు? రాత్రంతా మెలుకుని రామకోటి రాసుకుంటారని. మీ అత్త కూడలకు నేనంటే కామెడీగా ఉందా? అలాగే ఉండు హర్ష డాడీ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి బంగారం, ఖండించాలంతే. ఏమండి, మీ పక్కన బొద్దింకుందండి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అయ్యో, అల్లరి వెళ్ళు. బోనా, నువ్వు అడిగావని ₹1,00,00,000 ఇస్తున్నాను. ఆ దేవుడే ఇక డబ్బు ఇవ్వటం నాకు సుతరాము ఇష్టం లేదు. పైగా పెదబాబుకు దివ్యకు కూడా తెలియకుండా డబ్బు ఇవ్వమంటున్నావు. నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. గిల్టీ ఎందుకు ప్రసాద్? ఈ డబ్బిచ్చి మనం దీపుని కాపాడుకుంటున్నామని సంతోషించు. దివ్యమ్మ, హర్ష సార్ ఆ దేవుడైని జైలుకి పంపించాలని ఆలోచిస్తుంటే ఈవిడేమో సీక్రెట్గా దేవుడైకి డబ్బులిచ్చి సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా ఆ దేవుడయ్య అతని కొడుకు సైలెంట్గా ఉంటారన్న నమ్మకం నాకు లేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు క్లియర్గా చెప్తాను. మళ్ళీ మన జోలికి రావద్దని మాట కూడా తీసుకుంటాను. క్రిమినల్స్ మాట మీద నిలబడతారనుకుంటున్నావా? అన్నీ మనమే అనుకుంటే ఎలా ప్రసాద్? ఒక ప్రయత్నం చేసి చూద్దాం.
లాయర్ గారి చిన్నపిల్లం ఫోన్ చేస్తుంది నాన్న. రాజీకి వచ్చినట్టుంది. ఫోన్ ఎత్తి ఇలాగివ్వు. ఏంటి రాంగ్ నెంబర్ కాల్ చేసినట్టున్నా? లేదు దేవుడయ్య గారు, మీకే కాల్ చేశాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఎందుకు? మమ్మల్ని పోలీసులకి పట్టించడానిక? కాదు, మీకు ₹1,00,00,000 ఇవ్వడానికి.